వాళ్ళతో కూర్చొని చర్చించిన తర్వాత ఇక ఎమ్మెల్యేలు ఎవరైనా కాస్త దురుసు ప్రవర్తించే వాళ్ళు కాస్త తగ్గుతారని అనుకోవచ్చా? కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అనుకోవచ్చా? సార్ గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, 99 వ్యక్తులకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు ముందుగా చిరంజీవి గారికి కేంద్ర మాజీ మంత్రి, ఆయన కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఉన్న చిరంజీవి గారు. ఎందుకంటే నేను ఆయనకి 2 సార్లు ఆయనతో ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా లభించింది. సాక్షి టీవీలో జర్నలిస్ట్ గా పనిచేస్తాను. సో 7 మినిట్స్ ఇచ్చారు, టెలికాస్ట్ కూడా అయింది. చాలా అంటే గుంటూరులో ఒక జర్నలిస్ట్ ఉండి ఆయన గుంటూరు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడమే పెద్ద అయింది. సో ఇప్పటికీ కూడా నేను అది చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో అలా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అభిమానులు అల్లచిల్లరగా తిరుగుతూ ఉంటారు ఎక్కువ మంది కూడా. ఆయన ఇతర హీరోలకు కానీ ఆయన అభిమానులకు కానీ సేవా మార్గం వైపు మళ్లించిన ఒక పెద్ద ఆదర్శనీయమైన వ్యక్తి. సో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఫారెస్ట్ సిబ్బంది మీద జరిగిన దాడిని ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో నేనేమంటానంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు రాంబాబు గారు చెప్పారు ఇందాక, వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు గతంలో ఆ విధంగా చర్యలు తీసుకోలేదు చాలా సందర్భాల్లో. అవును, ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్ గారు ఆడియో వీడియో బయటకు వచ్చినప్పుడు అలాంటి సందర్భాలు వాళ్ళ దగ్గర కూడా వచ్చినప్పుడు ఇక్కడగా తీసుకోలేదు. కాబట్టే ప్రజలు వాళ్ళకి ఏ విధమైన తీర్పు వాళ్ళు ఇచ్చారు. పదే వాళ్ళని కూడా మనం అనవసరం అన్నమాట. ఇక్కడ అంటే కొన్ని చర్చించకూడదు. కానీ గోరంట్ల మాధవ్ గారు వెబ్సైట్ తెర మీదకి వచ్చినప్పుడు అది వీడియోనేగా. ఆయనేమో ఎవరైతే ప్రచారం చేశారో, ఎవరైతే డిస్కషన్ పెట్టాడో వాళ్ళని బూతులు తిట్టాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పిలిచి నీ మీద ఈ విధంగా వచ్చింది, ఇది నీదా కాదా లేకపోతే ఏంటి, ఈ విధంగా ఎందుకు వచ్చిందని మాట్లాడిన ఆ దాఖలాలు కూడా ఎక్కడ చర్చ జరగలేదు. అదే కాదు సార్, అదే కాదు. ఆడియోలు వచ్చిన అవంతి శ్రీనివాస్ గారి మీద వచ్చినాయి ఆడియోలు, లేకపోతే అనంతబాబు గారిని ఎక్కడైనా మందలించారని ఉందా? జగన్ గారు సీరియస్ గా తీసుకున్నారని ఉందా? ఎక్కడా లేదు. లేదు. అంటే నేననేది వాళ్ళు తీర్పు ఇచ్చారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. ఈ రోజు ఎమ్మెల్యేలు మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు ఏంటో తెలియదు. కొంతమంది అంటే దాడులు పక్కన పెడితే కొన్ని లేడీస్ విషయంలో వస్తున్నాయి కూడా ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఇలాంటి విషయాల్లో. పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, విదేశాల నుంచి దుబాయ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచకాలు పాల్పడుతుంది, దౌర్జన్యాలు పాల్పడుతుంది, కాబట్టి మేము ఓటేస్తున్నామని చెప్పి వెళ్ళారు, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలించాలని చెప్తా ఉంటాడు ఆయన. నేను తప్పు చేసినా కూడా శిక్ష అయింది అని చెప్పేసి అసెంబ్లీలోనే ధైర్యంగా ప్రకటించారు. వీళ్ళు ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు మర్చిపోతున్నట్టుగా అనిపిస్తాం. లేదా ఎక్కువ మంది గెలిచారు, 164 మంది గెలిచేసరికి కంట్రోల్ చేయటం కష్టమైపోతున్నట్టుగా ఉంది. 100 మంది గెలిచుంటే కొద్ది కాన్సన్ట్రేటెడ్ గా ఉండేది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటే కాస్త ప్రభుత్వానికి ఎంతో కొంత భయం ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో లేదు, అదే అది కంట్రోల్ అనేది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద 4 సార్లు చంద్రబాబు గారు మందలించారని వచ్చింది. రిపీట్ అవుతానే ఉంటుందిగా ఆ నియోజకవర్గంలో. మీరు చూడండి ఏ విధమైన అంటే తలనొప్పులు, ఏదో ఒక వివాదం. ఇప్పుడు 7 ఎమ్మెల్యేల పేర్లు చెప్పారు. ఎవరు? కోన రవికుమార్ గారు, కొలికిపూడి శ్రీనివాస్ గారు, అబ్దుల్ నజీర్ గారు, దగ్గుపాటి రెడ్డి గారు. వాళ్ళు కాక పెరోలు సంబంధించి కోటంరెడ్డి సేదిరెడ్డి గారు, పాసం సునీల్ గారు. సో నిన్న బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మొన్న ఫారెస్ట్ అధికారి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు పేరు. నేననేది ఏంటంటే అసలు చూడండి, అంటే ఒక ప్రభుత్వం మీద కొంత కంట్రోల్ అనేది లేదంటానికి ఏంటంటే, ఇప్పుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అసలు ఏకంగా వీడియోలో చిక్కి అక్కడ దొరికి అక్కడ ప్రభుత్వాన్ని ఎంత అబాస్పాలు, అది ఒక పుణ్యక్షేత్రం, అక్కడ ఎలా ఉండాలి, భక్తులందరూ వస్తూ ఉంటారు, శిఖరం దగ్గర జరిగింది అంటున్నారు అది. సో అక్కడ ఫారెస్ట్ సిబ్బంది అర్ధరాత్రి అనక అపరాత్రి అనక ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేయటం, కిడ్నాప్ చేయటం ఇంకా చెప్తా ఉన్నారు. సో కేసు నమోదు చేశారు, బాగానే ఉంది. విమర్శలకు తావివ్వకుండా కేసు నమోదు చేయాలి. కేసు కూడా ఏదైతే సిబ్బంది మీద మరో ఎమ్మెల్యే దాడి చేయకుండా అంత సీరియస్ అవ్వాలి. సీరియస్ అంటే అదో పేపర్ మీద సీరియస్ కాదు కదా. ఎందుకంటే నిన్న జరిగింది ఏంటంటే మంత్రివర్గం అప్పుడే కాకుండా మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ జరిగింది మంత్రులకి. లోకేష్ గారు అక్కడ మాట్లాడారంటున్నారు. లోకేష్ గారు చెప్పారు, అసలే మేము ఇప్పుడు ఒక విజయం సాధించి పులివెందుల్లో చారిత్రక విజయం సాధించి ఒక మంచి ఊపు మీద ఉంటే మీరేందా బాబు ఇవన్నీ చేస్తా ఉంటే పరుగు పోతుంది,
సోషల్ మీడియాలోనేమో ఆ విజయం సంగతి పక్కన పెట్టి ఎమ్మెల్యేలు పలానా శ్రీతో ఇట్లా అన్నారు. అవును, అది డైల్యూట్ అయిపోయింది. పులివెందుల గెలుపు అది ప్రజలు మర్చిపోయారు. మర్చిపోతా ఉన్నారు. ఇలా అయితే ఎట్లాగా మనం అసలే సూపర్ 6 లను అమలు చేస్తా ఉన్నాం, దాని మీద విమర్శిస్తున్నారు. మళ్ళీ ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలాగా అనేది అంటా ఉన్నారు. నేనది ఆ ఎమ్మెల్యేలు ఎట్లా కంట్రోల్ అవుతున్నారు, కంట్రోల్ అవ్వట్లేదు అనేది కనిపిస్తా ఉంది. అంటే ఏంటి, ఇందాక రాంబాబు గారు ఏమన్నారు, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం చంద్రబాబు గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల, లోకేష్ గారి వల్ల కాదని ఎందుకు అంటున్నారు అట్లా? అంటే ఒకటండి, గతంలోనేమో అసలు అలా చేసిన ఎమ్మెల్యేల మీద మందలింపులు ఉండేవి కాదు, యాక్షన్ ఉండేది కాదు. అంటే ఇక్కడ నాకు డౌట్ వస్తుంది మస్తాన్ రావు గారు, మందలింపులు గతంలో లేవంటే అసలు గతంలో కూడా ఎమ్మెల్యేలు ఆయన మాట, జగన్ గారి మాట వినలేదేమో, వినే పరిస్థితి లేదేమో, అందుకనే అసలు చెప్పడం కూడా వేస్ట్ అనుకున్నాడు ఏమైనా? అలా ఏం లేదు 151 అక్కడ కూడా కంట్రోల్ లేకుండా 151 హ్యూజ్ సంఖ్య ఇచ్చేసరికి అక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. దానిలో 50 పోయినా 100 వస్తాయి అనుకున్నారు పాపం. దానిలో అనుమానం లేదు, ఉన్నారు అక్కడ కూడా ఉన్నారు, తెలుసు కదా. అందుకనే కంట్రోల్ తెచ్చిపెట్టే వాళ్ళ ప్రభుత్వం ఈ రోజు మనం మళ్ళీ తిరిగి అధికారంలో లేకుండా పోయింది. సో నేననేది ఏంటంటే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన జనసేన రూపంలో ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో జనసేన రూపంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఇట్లాంటి వైలెంట్ ఇన్సిడెంట్ కానీ ఇప్పుడు ఆయన ఎందుకంటే కడపలో ఒక ఎండి దాడి చేస్తే స్వయంగా అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి పరామర్శించారు. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అడుగుతాయి, ఏమైనా ఇప్పుడు ఈ ఫారెస్ట్ సిబ్బందిని కూడా పరామర్శిస్తారా మీరని. అక్కడ సున్నితంగా ఉంటది. అక్కడ దాడి చేసింది ఎవరు? మళ్ళీ ఈ జనసేనలో కూడా ఒక శ్రీశైలం ఇన్ఛార్జ్ ఉన్నారని అంటున్నారు అశోక్. సో ఇట్లా ప్రజలు ప్రశ్నిస్తారు, ఏం జరిగినా కూడా మళ్ళీ ప్రశ్నిస్తారు, దానిలో అనుమానం లేదు. సో అందుకనే ఆయన చెప్తా ఉన్నారు, మనం పరిపాలనలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలనేది చెప్తా ఉన్నారు. రెండోది ఏంటంటే పేరోల్ సార్, పేరోల్ విషయం వచ్చినప్పుడు అది చూడండి, అసలు సీఎం హోదాకి వెళ్ళిపోయింది. అది ఎట్లా, ఎమ్మెల్యేలేమో లెటర్లు ఇచ్చారు, హోమ్ మినిస్టర్ గారేమో సైన్ చేశారు, సీఎంఓలో జిఐడి దాకా వెళ్తుంది అది పెరోల్ ఇవ్వాలంటే. అంటే సీఎంఓ దగ్గర నుంచి అందరికీ అధికారుల మీద పట్టు ఉందా లేదా, ఇది అక్కడ బలహీనత వ్యక్తం అవుతుంది. అక్కడ ప్రభుత్వంలో ఎలా ఉందనేది వ్యక్తమవుతుంది. ఒకటండి వసంతరావు గారు, ఇక్కడ చీమ చిటుక్కుమన్న ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వారి బండారం బయట పెట్టేస్తున్నారు. ప్రజలే, సామాన్య ప్రజలే బయట పెట్టేస్తున్నారు. ఇక్కడ ఇది డిబేట్ కాకపోయినా ఒక విషయం చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో మేనేజర్లని 26 మందికి జీతాలు తగ్గించుకోండి సగం అని చెప్పారు. అది బయటకు వచ్చేసింది సోషల్ మీడియాలో, 2వ రోజు నుంచే బయటకు వచ్చేసింది. అంటే అది ప్రతిపక్షం అని కాదు, అధికార పక్షం అని కాదు, మీ రహస్యంగా ఎక్కడో లోపల కూర్చొని మాట్లాడుకునే కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అంతేగా, ముఖ్యమంత్రి గారికి టీ కాఫీ ఇచ్చే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ బయట జారేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు బాధితులుగా మారతారో ఏదో